సో ఒక 2-3 రోజులు అంటే 8 రోజుల నుంచి ఇష్యూ జరుగుతున్నప్పటికి కూడా 2-3 రోజుల నుంచి బాగా వైరల్ అవ్వటము, నేషనల్ మీడియా వైజ్‌గా టార్గెట్ అవ్వటము, రామ్మోహన్ నాయుడిని పెద్ద ఎత్తున టార్గెట్ చేయటం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. ఏంటి అసలు ఈ ఇష్యూ? రామ్మోహన్ గారిని కాకుండా ఇంకెవరిని టార్గెట్ చేస్తారండి? హ్మ్. అసలు టార్గెట్ చేయవలసింది ఏవియేషన్ మినిస్టర్నే కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇండిగో అన్నది ఒక సమస్య లాస్ట్ నవంబర్ నుంచి అట్రిబ్యూట్ అవుతుంది. దాన్ని గమనించకుండా దగ్గర మీకు 1500 ఫ్లైట్లు దగ్గర క్యాన్సిల్ చేశారు నవంబర్లోనే. డిసెంబర్కి వచ్చరికి ఈ ఫస్ట్ 1 వీక్లోనూ ఆయన అగ్రిగేట్ రోజుకి 500, 1000, 1500 అలా లాస్ట్కి ఓవరాల్గా మొత్తం షట్ డౌన్ చేసే కార్యక్రమం వచ్చింది. ఇప్పుడు మనం ప్రతిదాన్ని ప్రైవేట్ సెక్టర్ చేసేద్దాం అని సరదా పడితే పొడేలు మన గోప మీద ఎలా కొట్టారంటే మోనోపల్లి బిజినెస్ చేస్తూ 64% స్టేక్ అండి. అది 64% స్టేక్తో వాళ్ళు ఇష్ట రాజ్యంగా ఇప్పుడు డీజీసీఏ అసలు వాళ్ళు ఎవరి మాట వింటలే. పైలట్లకి 48 hours రెస్ట్ అన్నీ అంటే అసలు చచ్చినట్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా 10 మీటర్ల కింద దిగొచ్చి మీరు ఎలా చేస్తే అలా చేసుకోండి అని ఇచ్చినా సరే మాకు తీరుకున్నప్పుడు వస్తాం అన్నట్టుగా ఉంది ఇవాళ వ్యవహారం. అంచేత మనకి ఎప్పుడైనా సరే మీరు ఆర్టీసీ బస్సు ఉంటుంది, 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది, అది 80కి నట్టు బిగిస్తారు. కంట్రోల్, బాధ్యత, రక్షణ. అలాగే మీరు పక్కన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అది ఇష్టం వచ్చినట్టు వెళ్తాడు, నియంత్రణ అనేది. అలా మీరు ఎయిర్లైన్స్ అన్నదాన్ని ఉన్న ఎయిర్ ఇండియన్ కూడా తీసుకెళ్ళి టాటా వాడు స్వాహా అప్పచెప్పేశారు. ఆకాశ్ అతను రెడీగా ఉన్నాడు, అంబానీ వాళ్ళు చుట్టపడు, వీళ్ళు రెడీగా ఉన్నారు గన్ అట్టుకుని. ఇంక వీళ్ళే మొత్తం వెళ్దాంలే చార్టర్డ్ ఫ్లైట్లు నడుపుతున్నారు. అసలు ఇండిగో ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కితే దాళ్ళు వసూలు చేసినంత రాక్షస పెనాల్టీలు అందరూ బాధితులమే. వాడు ఎంత పోత్రం ఉంటుందంటే లోపటానికి లగేజ్ చెకింగ్ అంటాడు, క్యాబిన్ లగేజ్ కోరువులు అంటాడు, చెక్ ఇన్ లగేజ్ కోరువులు అంటాడు. ఈ ప్యాకెట్ సైజ్ ఆడికి నచ్చపోతే ఆడి ఇష్టం వచ్చి చింపేస్తాడు. ఊహకు అందండి. ప్రైవేట్ చేసేటువంటి చామానండి. ప్రైవేట్ జనాలకి చెప్తాను చూడండి, ఎన్ని లక్షల మంది సఫర్ అయినప్పుడు రైతు సమస్యలు చూశారు కదా కేంద్ర ప్రభుత్వం. వేలాది మంది చచ్చిపోయినా సరే వాళ్ళు ఏం పట్టించుకోలే. ఈ రోజు చూడండి ట్రాన్స్పోర్టేషన్ దీంట్లో ఏవియేషన్ వ్యవస్థకు సంబంధించిన దాంట్లో నేను రామ్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అదొక వాళ్ళ ప్రైవేట్ వ్యవస్థ, వాళ్ళ అండర్స్టాండింగ్. డీజీసీఏ తప్పని చెప్పేసి దాని మీద దోషిస్తున్నారు. ఇదంతా ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు మెజరబుల్ ఫెయిల్యూర్ అండి. మీకు ఒకటి చెప్పనా, జీవికి ఒకటి దగ్గర తీసుకెళ్ళి అదానికి అప్పచెప్పేస్తారు ఫ్లైట్ ఎయిర్పోర్ట్లన్నీ. మీరు ఎయిర్పోర్ట్లన్నీ అదాని అంటే ప్రైవేట్ వ్యక్తి కంట్రోల్లో ఉన్నాయి. నెక్స్ట్ నడిపే ఫ్లైట్లన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నాయి. ఆ వ్యాపారాలను వెళ్ళి ఎవరికి కంట్రోల్ చేస్తారు? అంతే. ప్రైవేట్ వ్యక్తుల వ్యాపారాల్లోకి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవుతాయంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు?